మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రికి పసుపు డబ్బాలు ఇది వేసి పడుకోండి. తెల్లవారేసరికి ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. డబ్బే డబ్బు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. అందులోనూ మనం వంటింట్లో వాడే వస్తువులకు దైవశక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిల్లో ప్రధానమైనది పసుపు. ఈ పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని చేసుకుని పూజిస్తాం. అంతటి విశిష్టత కలిగిన పసుపును మనం రోజు వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ దాన్ని దాచుకునే డబ్బా గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. అయితే మన పూర్వీకులు పసుపుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు కాదు. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారు. పసుపును దాచుకునే డబ్బాను పసుపు డబ్బా అని పిలుస్తాం. ఈ పసుపు డబ్బా అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది మన ఇంటి ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. పసుపు ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే పసుపు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి తప్ప ఖాళీగా ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఒకవేళ పసుపు వస్తుందని అనిపిస్తే పూర్తిగా అయిపోయేలోపు మనం కొత్త పసుపును ఆ డబ్బాలో నింపి ఉంచాలి తప్ప డబ్బా మొత్తం ఖాళీ చేసి అప్పుడు కొత్తది పోయకూడదు. ఇది మన ఇంట్లో సంపద నిలవడానికి చేసే మొదటి ప్రయత్నం. అయితే ఈ పసుపు డబ్బా విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలే మన ఇంటి ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయి అని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసుపు డబ్బా అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చాలామంది వంటగదిలో హడావిడిగా వంట చేసేటప్పుడు నూనె చేతులతోనో లేదంటే తడి చేతులతోనో పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి చూడడానికి చాలా అసహ్యంగా తయారవుతుంది. అలాగే లోపల కూడా చెమ్మ చేరి బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. పసుపు లక్ష్మీ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ మాత్రమే అమ్మవారు ఉంటారు. కాబట్టి పసుపు డబ్బాకి బూజు పట్టినా లేదా ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. అందుకే ఎప్పటికప్పుడు పసుపు డబ్బాను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డబ్బా మరీ పాతదైపోయి రంగు వెలిసిపోయి లేదా పగుళ్ళు వచ్చి ఉంటే వెంటనే ఆ డబ్బాను మార్చేసి కొత్త డబ్బాను పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే విరిగిన వస్తువులలో లేదా పగిలిన డబ్బాలలో పసుపును నిల్వ చేయటం వల్ల దారిద్ర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపును ఎందులో నిల్వ చేయాలి అనేది చాలామందికి ఉన్న సందేహం. మన పెద్దల కాలంలో అయితే మట్టి పాత్రల్లో లేదా పింగాణీ జాడీలలో పసుపును నిల్వ చేసేవారు. అది చాలా శ్రేష్టమైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం స్టీలు డబ్బాలు లేదా ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక ఖచ్చితమైన నియమాన్ని పాటించాలి. అదేంటంటే పసుపుని ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాలో కానీ, ఇత్తడి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నిల్వ చేయకూడదు. ఎందుకంటే పసుపుకి లోహాలతో చర్య జరిపే గుణం ఉంటుంది. దీనివల్ల పసుపు రంగు మారటమే కాకుండా విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది, ఇనుము లేదా స్టీలు శనిగ్రహానికి సంబంధించినది. ఈ రెండూ కలిసినప్పుడు అక్కడ వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ లేదా పింగాణీ జాడీలో కానీ నిల్వ చేసుకోవడం ఉత్తమం. మీ దగ్గర అందుబాటులో ఉంటే ప్లాస్టిక్ డబ్బానే వాడండి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు ఎటువంటి దోషం ఉండదు అని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇకపై ఎవరైనా స్టీలు డబ్బాలో పసుపును ఉంచితే వెంటనే దాన్ని మార్చి ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో పోసి పెట్టుకోండి. దీనివల్ల పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా దాని శక్తి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దాం. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత సంపాదించినా, డబ్బు నిలవకపోయినా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది చాలా సులభమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారాన్ని మనం బుధవారం రోజున చేసుకోవాలి. వారాలలో బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది.
బుధుడు తెలివితేటలకు మరియు వ్యాపారానికి కారకుడు. అలాగే బుధవారం వినాయకుడికి కూడా ప్రీతికరమైన రోజు. మన కష్టాలు తొలగిపోవాలన్నా, మనకు రావలసిన బాకీలు వసూలు అవ్వాలన్నా బుధవారం నాడు చేసే పూజలు లేదా పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి. అందుకే ఈ పసుపు డబ్బా పరిహారాన్ని మనం బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ఇది చేయడానికి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న తెల్లటి పేపర్ను తీసుకోండి. ఆ పేపరు మరీ పెద్దదిగా ఉండకూడదు, చిన్నగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పేపర్లో మనం కొన్ని వస్తువులను పెట్టాల్సి ఉంటుంది. అవేంటంటే 2 యాలుకలు, ఒక బిర్యానీ ఆకు, ఒక జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమ. ఈ 5 వస్తువులు లక్ష్మీదేవి ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకమైన శక్తి ఉంది. ముందుగా యాలకుల గురించి చెప్పుకుంటే, యాలకులు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటి నుండి వచ్చే సువాసన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు కాబట్టి యాలకులను వాడటం వల్ల మన జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. తద్వారా ధన ఆకర్షణ కలుగుతుంది. తర్వాత బిర్యానీ ఆకు. దీనినే మనం బే లీఫ్ అని కూడా అంటూ ఉంటాం. సాధారణంగా దీన్ని మన వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటాం. కానీ దీనికి కోరికలను తీర్చే శక్తి ఉంది అని పాశ్చాత్య దేశాల వారు కూడా నమ్ముతూ ఉన్నారు. బిర్యానీ ఆకు మీద మన కోరిక రాసి కాలిస్తే అది నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇక్కడ మనం కాల్చటం లేదు, కానీ ఆ ఆకును పసుపులో ఉంచటం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం. బిర్యానీ ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి వల్ల చేతిలో డబ్బు నిలవని వారికి ఇది ఒక మంచి పరిష్కారం లాగా పనిచేస్తుంది. ఇక మూడవది జాజికాయ. ఇది తాంత్రిక శాస్త్రంలో ధన ఆకర్షణకు చాలా ముఖ్యమైన వస్తువుగా చెప్తూ ఉంటారు. జాజికాయ ఎక్కడ ఉంటే అక్కడ ధనం ఖచ్చితంగా వస్తుందని పెద్దల మాట. హఠాత్తుగా రావాల్సిన డబ్బు ఆగిపోయినా లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా జాజికాయ ఆటంకాలను తొలగిస్తుంది. అందుకే చాలామంది వ్యాపారస్తులు తమ గల్లాపెట్టెలో జాజికాయను ఉంచుతూ ఉంటారు. ఇది నరదృష్టిని కూడా పోగొడుతుంది. మన ఎదుగుదల చూసి ఎవరైనా అసూయపడితే ఆ దోషం మనకు తగలకుండా జాజికాయ కాపాడుతుంది. 4వది లవంగాలు. ఇవి కూడా చాలా శక్తివంతమైనవి. లవంగాలు శని దోషాలను మరియు రాహుకేతు దోషాలను నివారిస్తాయి. మన ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా లేదా మన మనసులో భయాలు ఉన్నా లవంగాలు వాటిని దూరం చేస్తాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని ముక్కలు చేసి మనకు దారి చూపిస్తాయి. లవంగాలు ఉన్న చోట ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక చివరిగా కొద్దిగా కుంకుమ వేయాలి. కుంకుమ అనేది మంగళకరమైన వస్తువు. అది అమ్మవారి నుదుటిన ఉండే తిలకం కాబట్టి పసుపులో కుంకుమ కూడా చేరటం వల్ల ఆ పరిహారానికి పూర్తి శక్తి వస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 వస్తువులను అంటే 2 యాలుక్కాయలు, ఒక బిర్యానీ ఆకు, ఒక జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమను ఆ పేపర్లో వేసి దాన్ని ఒక చిన్న పొట్లంలాగా కట్టాలి. దారం వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా పేపర్ను మడిచి పొట్లంలాగా చేస్తే సరిపోతుంది. కావాలంటే దారం కూడా కట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ పొట్లం సాక్షాత్తు ఒక ధన ఆకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పొట్లాన్ని ఏం చేయాలంటే, బుధవారం రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకునే ముందు మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని శుభ్రంగా ఉండాలి. ఆ సమయంలో ఎవరూ చూడకుండా లేదా ఎవరికీ చెప్పకుండా ఈ పని చేయాలి. మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీసుకుని మూత తీసి మనం తయారు చేసుకున్న ఈ పొట్లాన్ని ఆ పసుపు డబ్బా లోపల పెట్టాలి. పసుపు పైపైన కాకుండా కొంచెం లోపలికి వెళ్ళేలాగా పసుపుతో కప్పేయాలి. అంటే ఆ పొట్లం బయటకు కనిపించకూడదు అన్నమాట. ఇలా పసుపు లోపల ఈ వస్తువులను దాచటం వల్ల వాటి శక్తి ఆ పసుపు అంతటికీ వ్యాపిస్తుంది. మనం రోజువారీ వంటల్లో ఆ పసుపును వాడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి మన శరీరంలోనికి, మన ఇంటిల్లిపాదికి అందుతుంది. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది, మనకు అదృష్టం కలిసి వస్తుంది. పసుపులో ఉన్న లక్ష్మీ కళ ఈ వస్తువుల వల్ల రెట్టింపు అవుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఇలా పసుపు డబ్బాలో ఆ పొట్లాన్ని పెట్టిన తర్వాత మూత గట్టిగా పెట్టేసి యథావిధిగా ఆ డబ్బాను ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టేయండి. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకోండి. తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఇలా చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో తీరని కష్టాలు తీరుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు, ఈ పని చేసేవారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది.
ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావటం లేదా జీతం పెరగటం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు, నమ్మకంతో చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా పసుపు డబ్బాలో పెట్టిన ఈ పొట్లాన్ని ఎప్పుడూ అలాగే ఉంచకూడదు. దీనికి ఒక సమయం ఉంది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ పొట్లాన్ని మారుస్తూ ఉండాలి. అంటే ఈరోజు మీరు పెట్టారనుకోండి, మళ్ళీ 3 నెలల తర్వాత బుధవారం రోజే ఆ పాత పొట్లాన్ని పసుపు డబ్బాలో నుండి బయటకు తీసివేయాలి. ఆ తీసిన పొట్లాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దాన్ని విప్పి అందులో ఉన్న వస్తువులను ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు లేదా పారే నీటిలో కలపవచ్చు. తులసి మొక్కల్లో మాత్రం వేయకూడదు. వేరే ఏ మొక్కలోనైనా వేయవచ్చు. ఆ పేపర్ను డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు, కానీ ఆ వస్తువులను మాత్రం తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా పాతది తీసేసిన వెంటనే మళ్ళీ కొత్తగా ఒక పేపర్ను తీసుకుని అందులో మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు, కొద్దిగా కుంకుమ వేసి కొత్త పొట్లం కట్టి మళ్ళీ అదే పసుపు డబ్బాలో పెట్టాలి. ఇలా ప్రతి 3 నెలలకు ఒక్కసారి మారుస్తూ ఉంటే ఆ శక్తి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు చాలా బలమైనవి. పసుపు అంటేనే యాంటీబయాటిక్. అది క్రిములను చంపుతుంది, అలాగే ఆధ్యాత్మికంగా దోషాలను పోగొడుతుంది. అటువంటి పసుపులో సుగంధ ద్రవ్యాలు చేరటం వల్ల అది ఒక శక్తి పుంజంగా మారుతుంది. అందుకే పెద్దలు వంటింటిని వైద్యశాల అంటారు మరియు దేవాలయం అని కూడా అంటారు. మనం వాడే వస్తువులే మన తలరాతను మారుస్తాయి అని నమ్మేవారు. కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక్కసారి ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. కేవలం నమ్మకం ముఖ్యం. మనసులో బలంగా సంకల్పం చేసుకొని నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధనవర్షం కురవాలి అని కోరుకుంటూ ఈ బుధవారం రాత్రి ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. డబ్బే డబ్బు అన్నట్లుగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి దయతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆటంకాలు అన్నీ కూడా వెన్నలాగా సులభంగా కరిగిపోతాయి. నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, విఘ్నాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని, పరిహారాన్ని పాటించాలి. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి. ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదే హేరంబ గణపతి మంత్రం. ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో గణపతిని పూజించండి. ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలంటే వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి. వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలంటే కాస్త వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి. అలాగే గణపతి
స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు. మరి అది ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు, తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది. ఇలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు. అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. దీనితో పాటుగా గణపతి షోడశోపచార నామాలు అని ఉంటాయి. ఈ షోడశ నామాలను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీ ఇంట్లో బుధవారం పూట ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట ఇంట్లో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో గణపతి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.